మెరుపులతో మీ జెమిని. సుందరి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. కావ్యాంజలి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9:30 మీ జెమిని టీవీలో. కాని హఠాత్తుగా ఈ నాన్నని ఒంటరివాణ్ణి చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందమ్మా. బాధపడకండి, దేవుడు మంచి వాళ్ళని త్వరగా తీసుకుపోతాడు. ఏదైనా నా తలరాతమ్మా. సరే, నా కథ చెప్పి నిన్ను బాధ పెట్టినట్టున్నాను. నేను కూడా ఎన్నో బాధలు పడుతున్న దాన్నేనండి. మీ బాధను అర్థం చేసుకోగలను. అమ్మా, నీక్కూడా సమస్యలున్నాయా? అవేంటో చెప్పమ్మా, నాకు చేతనైన సాయం చేస్తాను. నేనిప్పుడు ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. దయచేసి నన్ను ఏమీ అడగొద్దు. సరేనమ్మా, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు. నా కూతురి పేరు స్వప్న. నిన్ను కూడా అదే పేరుతో పిలుచుకుంటానమ్మా. పర్వాలేదు కదా? నాకు ఆ పేరంటే చాలా ఇష్టం అమ్మా. కానీ నా కూతురు కూడా ఒక కలలాగే నా నుంచి దూరం అయిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. నన్ను ఆ పేరుతోనే పిలవండి. కనీసం గాయపడ్డ మీ గుండెకి మందు పూసినట్టయినా ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. నీకిక్కడ ఎంతకాలం ఉండాలంటే అంతకాలం ఉండొచ్చు. ఏ ఇబ్బంది కలిగినా నాకు చెప్పమ్మా, నేను చేయగలిగింది చేస్తాను. ఇంత మంచి మనసు కలిగిన మీ ఇంట్లో నాకు ఏ ఇబ్బంది కలగదండి. సరేనమ్మా, మొహమాట పడతావోనని చెప్పానమ్మా. ఉండమ్మా, నువ్వు ఆకలితో ఉండుంటావు. భోజనానికి ఏర్పాటు చేస్తాను. అయ్యో, పర్లేదు నాన్న. చాలా సంతోషం అమ్మా, నువ్వు నన్ను నాన్న అని పిలిచావు. నీ ఆకలి చూడ్డం తండ్రిగా నా బాధ్యత. నువ్వు ఆ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను భోజనానికి ఏర్పాటు చేసి పిలుస్తాను. సరేనా? పవిత్ర, ఇక మీదట నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. టైంకి భోజనం చెయ్యాలి. రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. పవిత్ర, ఇది కూడా కొంచెం వేసుకో. ఇదిగో, ఈ కూర కూడా కొంచెం వేసుకో. ఇదిగో, ఈ ఆకుకూర తింటే కడుపుతో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటాడంట. ఇక చాలత్తయ్యా. అమ్మా పవిత్ర, నువ్వు ఈ ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నావు అమ్మా. నువ్వు బాగా తినాలి. ఇలా తిన్ను అంటే కుదరదు. తినమ్మా. అన్నీ నీకు నచ్చినవే వండించాను. సంతోషంగా తినమని చెప్తుంటే కాదంట వింటమ్మా. అత్తయ్య, నాకు సిస్టర్ బాగా గుర్తొస్తుంది. ఇప్పుడు ఇవేవి తినాలనిపించడం లేదు, కానీ మీకోసం తినాల్సొస్తుంది. తినమ్మా.
తినమ్మా. చిట్టి, అమ్మ నీ మంచి కోసమే ఇదంతా చేస్తుంది. నా మాట విను, బాగా తిను. ఈ టైంలో నువ్వు ఎంత తింటే అంత మంచిది. అవును పవిత్ర, నీరసం లేకుండా ఉండాలంటే నువ్వు బాగా తినాలి. ఏది ఇష్టం లేదని చెప్పకూడదు. ఓకే ఆంటీ. తిను. చాలా ఆంటీ. తిను. బావా, నువ్వు బాధపడతావని తింటున్నాను. నాకైతే అసలేమీ తినాలనిపించడం లేదు. పాపం అక్కడ పద్మావతి సిస్టర్ ఎలా ఉందో ఏంటో. మావయ్య, థ్యాంక్స్ అమ్మా. అమ్మా, చిట్టిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి కదా. ఈ రోజు కాదురా, ఇంకా 2 రోజులు టైం ఉంది. రే లవంగం, మల్లీశ్వరి ఏం చేస్తుంది? ఇప్పుడే టాబ్లెట్స్ వేశాం బావా, నిద్రపోతుంది. బావుగారు, ఇక్కడికి దగ్గరలోనే ఒక ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడంట. ఇలాంటి కేసులన్నీ అతను క్షణాల్లో నయం చేస్తున్నాడంట. ఒకసారి వదిన్ని తీసుకెళ్దాం. ఎందుకు? ఇక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇప్పిస్తున్నాం కదా. కాని తగ్గట్లేదు కదక్కా. ఒక్కసారి ట్రై చేస్తే పోయేదేముంది? అలా అన్ని రకాలు ప్రయత్నించకూడదు. ఒక్కోసారి ట్రీట్మెంట్ రివర్స్ అవుతుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అలా ఏం జరగదులే కామాక్షి, ఒకసారి అది కూడా ట్రై చేసి చూద్దాం. ఊరుకోండి. ఇంత గొప్ప డిగ్రీలున్న డాక్టర్ల వల్ల కానిది ఆ ఆయుర్వేద డాక్టర్ వల్ల అవుతుందా? ఒక్కసారి వెళ్ళడం వల్ల తప్పేం లేదు కదమ్మా. అది కాదురా, ఈ వయసులో అన్ని రకాల ట్రీట్మెంట్లు చేయిస్తే తను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పర్వాలేదులే కామాక్షి, కొన్నిసార్లు అల్లోపతి వైద్యంతో నయం కాని జబ్బులు కూడా ఆయుర్వేదంతో క్లియర్ అవుతాయి. అవునమ్మా, కొన్ని మొండి జబ్బులకు ఇంగ్లీష్ వైద్యం లేదు, అవి ఆయుర్వేదంతోనే తగ్గుతాయి. సరే, మీ ఇష్టం. సరే అక్క, పొద్దున్నే బయలుదేరుతాం. ఒరే లవంగం, నువ్వు కూడా వాళ్లతో పాటు వెళ్ళు. అక్కడ ఏమాత్రం తేడా జరిగినా వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే అక్క. కానీ ఒక్కసారి చూసినంత మాత్రాన జబ్బులు తగ్గిపోతాయా? నువ్వేం భయపడకు. అది నిజమే అనుకో, అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవునక్కో. సీనయ్య, నేనిక్కడున్నా నా మనసు నీ దగ్గరే ఉంది. నువ్వు పవిత్ర హ్యాపీగా ఉండాలి. అందుకే నేనిలా అజ్ఞాతంలో ఉంటున్నాను.
తెలిసిపోయినట్టుంది. నన్ను తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. నేను వీళ్ళకి దొరకకూడదు. దొరికితే మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లిపోతారు. నేను సీనయ్య పవిత్రల మధ్యకి వెళ్ళకూడదు. వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. అమ్మకేమైంది? ఎందుకలా పట్టుకొని తీసుకొస్తున్నారు? అమ్మా, ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను తీసుకెళ్లిపోతారు. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మకేమై ఉంటుంది? ఏమండి ఏమండి ఆంటీ, ఎవరైనా అలా ఉన్నారా అండి? చేయకూడదు. ఎవరైనా ఉన్నారా? అయ్యో, టైంకి కేర్ టేకర్ కూడా లేరే. నాన్నేమో బయటికి వెళ్లారు. ఇప్పుడెలా? ఏమండి ఏమండి లోపల ఎవరు లేరనుకుంటా. ఆ, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు వదినా. ఇప్పుడే ఊరుకో వస్తాను వదినా. ఆంటీ. మల్లీశ్వరి, హలో, ఎవరైనా ఉన్నారా అండి? ఇప్పుడు వెళ్ళిపోతే అమ్మకేమైందో తెలీదు. ఉంటే వెళ్ళి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరైనా ఉన్నారా అండి? హలో, హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఏవండి, ఆనందయ్య గారిలేనా? మాట్లాడితే పవిత్ర నా గొంతు గుర్తుపట్టేస్తుంది. మోగుదానిలా నటించాలి. ఆహా, మా ఆంటీకి హెల్త్ బాగాలేదండి. ఆనందయ్య గారికి చూపిద్దామని వచ్చాం. ఆ, ఓకే. రండా ఆంటీ. అలాగే పద పద. నేను రాను. రా వదినా. పదమ్మా, పద. రామ్మా రా. నేను రాను. వదినా. పద్మావతి, సారీ అండి. మా ఆంటీ పేరు మల్లీశ్వరి. తనకి మీ అంత కూతురుంది. తను దూరం అవడంతో ఆ బాధ తట్టుకోలేక ఇలా అయిపోయింది. నువ్వు నా పద్మావతివే. నాకు అర్థమైంది. పద్మావతి అనే తన కూతురు పేరు తప్ప ఇంకేం గుర్తులేదు. ఇలాంటి జబ్బుకి ఆనందయ్య గారు మందిస్తే తగ్గిపోతుందని చెప్పారు. అందుకే వచ్చాం. ఓకే ఆంటీ, రండి రండి ఆంటీ.
పద్మావతి కూర్చోండి. వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఏంటి అన్ని సైగలతో చెప్తుంది? మూగమ్మాయి అనుకుంటా అంకుల్. నాతో కూడా మాట్లాడలేదు, సైగల్తో చెప్పింది. పాపం చాలా మంచి పిల్లలాగా ఉంది. వెళ్ళిపోదాం పదండి. ఆంటీ, వదినా మల్లీశ్వరి. కూర్చో వదినా. కూర్చోండి. అమ్మ పవిత్ర, ఆనందయ్య గారు వచ్చారేమో చూడు. ఇలా ఎక్కువసేపు వదిన ఆపలేం. అలాగే ఆంటీ. స్వామి, నా తల్లి ఎన్నో కష్టాలు పడి ఈరోజు మతి స్థిమితం కోల్పోయి అందరిలోనూ నన్నే వెతుక్కుంటుంది. కళ్ళ ముందు నేనున్నా గుర్తుపడుతుందో లేదో తెలీదు. ఎంతో హుందాగా ఉండే ఆవిడ చిన్న పిల్లలాగా మారిపోయింది. నువ్వే నాకున్న దిక్కు. ఆమెని మామూలు మనిషిని చేయి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశతో వృత్వా అత్యధిష్టదశాంగులం. హారతి కళ్ళకద్దుకో అమ్మా. ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనసులో ఏ సంకల్పం ఉన్నా అది దేవుడికి విన్నవించుకో తల్లి. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే స్వామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఎక్కడున్నా నా సీనయ్య సంతోషంగా ఉండేలా దీవించు స్వామి. పూజారి గారు, ఈ స్వీట్ ప్యాకెట్ తీసుకోండి, దేవుడి దగ్గర పెట్టండి. అలాగే భక్తులందరికీ పంచండి. అలాగే. నేను ఎన్నో నెలలు కష్టపడి ప్రాజెక్ట్ వర్క్ చేశాను. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు శాంక్షన్ అయింది. నా ఆనందాన్ని ఆ దైవంతో మీతో పంచుకుందామని ఈ స్వీట్స్ తెచ్చాను. అలాగే నాయనా, నీ కోరికలన్నీ ఇలాగే నెరవేరి నువ్వు ఆనందంగా ఉండాలని దీవిస్తున్నాను. నిజంగానే ఆ దైవం నా కోరికను తీర్చాడు. సీనయ్య తన ఆనందాన్ని దైవంతోనే పంచుకున్నాడు. పోనీలే, నాతో కాకపోయినా కనీసం నా ముందు తన ఆనందాన్ని దేవుడితో చెప్పుకున్నాడు. నా సీనయ్యని కల్లారా ఎక్కువసేపు చూసుకోలేను. ఈ క్షణం నాకు రెప్ప వాల్చాలని కూడా లేదు. సీనయ్య గుడి నుంచి వెళ్లే వరకు అతన్ని చూస్తూనే ఉండాలి. నేను నీకు దూరం అయ్యాను, కానీ నీ జ్ఞాపకాలకి కాదు సీనయ్య. నా సీనయ్య ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, ఎప్పటికీ బాధపడకూడదు. సీనయ్య పడే బాధలన్నీ కూడా నాకే ఇచ్చే తండ్రి. రాజాధిరాజాయ ప్రసస్య సాహినే ఏ నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. పద్మావతి, అమ్మ పవిత్ర, పద్మావతి. బురకాలో ఉన్న అమ్మాయి మాట్లాడలేదు కదా, లోపల ఇంకెవరైనా ఉన్నారేమో చూడు. అలాగే అంకుల్. రా వదినా, మనం వెళ్ళిపోదాం. వదినా. ఎక్స్క్యూజ్ మీ. లోపలికే వచ్చింది కదా, ఏ లోపే ఎక్కడికి వెళ్ళింది? ఇదేంటి బుర్కా ఇక్కడ తగిలించుంది? మరి మనిషి ఏమైంది? పిలుద్దామన్నా తనెవరో తెలీదు. ఎక్కడుందో ఏంటో. వెళ్ళిపోదాం అంటే వచ్చేస్తుంది వినరే. ఎవరమ్మా మీరు? మేం ఆనందయ్య గారి కోసం వచ్చామండి. నేనే ఆనందయ్యనమ్మా. మీకేం కావాలి? మా మల్లీశ్వరి వదినికి ఆరోగ్యం బాగోలేదు. ఇంగ్లీష్ వైద్యం చేయిస్తున్నాం,
కానీ ఏం తగ్గట్లేదు. సరే ఉండండి అమ్మా, నేను చూస్తాను. పద్మావతి రా. ఆ, ఆ, ఆ. ఆ, 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 చూడండి చూడండి. ఆ. ఇంతకీ ఏం జరిగిందమ్మా? తను మా వదినండి. కొన్ని కారణాల వల్ల ఇంతకు ముందే బుర్కాలో కనిపించింది, ఇప్పుడు సడన్ గా బుర్కా ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంపదీసి తను దొంగ. ఇక్కడ దొంగతనం చేయడానికి ఏముంది అసలు? అదండి జరిగింది. బాగుంది. అమ్మ పవిత్ర, ఆనందయ్య గారు వచ్చారు. మల్లేశ్వరి వదిని ఉండమ్మా, పరీక్షిస్తున్నారు. ఇది చూడండి. ఈ అమ్మాయి ఎవరు? మా అమ్మాయేనండి. ఇక్కడెవరూ కనిపించట్లేదని మిమ్మల్ని పిలవడానికి లోపలికి వెళ్ళింది. ఇందాక మీ ఇంట్లో ఒక ముస్లిం అమ్మాయిని చూశానండి. ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు కనిపించడం లేదు. ఎవరా అమ్మాయి? కేర్ టేకర్ అమ్మా, పేషెంట్స్ ని చూస్తూ ఉంటుంది. ఇక్కడే ఉండండి అమ్మా, నేను మందు తయారు చేసి తీసుకొస్తాను. సరే అండి.